నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ రాజకీయాలను ఎండగడుతూ బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇండ్లను మూడేళ్లవుతున్న లబ్ధిదారులకు అందచేయని ప్రభుత్వం ఆదరబాదరగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందచేయడం తంతుగా చేపట్టారు. డోర్లు, కిటికీలు, ప్లంబింగ్ తదితర రిపేరు పనులు చేపట్టకుండా సర్టిఫికేట్స్ అందచేయడం రాజకీయ దురుద్దేశమని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. మంత్రి ప్రోగ్రాం జరిగిన 2 రోజులకే గణేష్ గుప్తా బీఆర్ఎస్ బలగాలను వెంట వేసుకుని ప్రభుత్వం దుందుడుకు వైఖరిని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. అన్ని వసతులు కల్పించని కారణంగా నివాసయోగ్యం కాని డబుల్ బెడ్రూమ్లను పేదలకు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తే పేదలకు అండగా ఉద్యమిస్తామని గుప్తా భరోసానిచ్చారు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్స్ను ఇందిరమ్మ ఇండ్లుగా చెప్పుకోవడం రాజకీయ చౌకబారుతనమేనని మండిపడ్డారు. నిధులు ఇవ్వకుండా నగరాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు కార్యాచరణను సిద్ధమవుతోందని ఇందూరు గులాబీ సైన్యం. నిధులు ఇవ్వకుండా నగరాభివృద్ధికి నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు కార్యాచరణకు సిద్ధమవుతోంది ఇందూరు గులాబీ సైన్యం. తన పర్యవేక్షణలో, తన హయాంలో ఈ ఇండ్ల నిర్మాణం పూర్తయినందున ప్రస్తుతం దుస్థితిని చూసి మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్రంగా చలించిపోయారని నాయకులు తెలిపారు. మరి ఇప్పుడు ఏం పట్టాలు ఇచ్చినట్టు రోడ్లు వేపిస్తే మీ డ్రైనేజీలు పెట్టిస్తే మీ కరెంటు పెట్టిస్తే మీ कोई भी बिल्डिंग में जा सकते हैं। कोई भी एक बिल्डिंग में है ना, यहाँ से दिखाएंगे मामा आप మొన్న ఇచ్చినటువంటి ఇళ్ళ దృష్టిది ఇంత దారుణంగా ఉంది. ఇది కనీసం ఎవరైనా నివాస యోగ్యంగా ఉందా? మేము ఎంత బ్రహ్మాండంగా హైదరాబాద్లో ప్రైవేట్ అపార్ట్మెంట్ చేస్తే నివాస యోగ్యంగా నిజామాబాద్ పేద ప్రజలంటే మన వాళ్ళకు ఎంత ప్రేమ ఉందో ఈ నాగారంలో కట్టినటువంటి ఇళ్ళని కూడా చెప్పచ్చు. బ్రహ్మాండంగా హైదరాబాద్లో ప్రైవేట్ సంస్థలు ఏ విధంగా అయితే అపార్ట్మెంట్లు కడతాయో అంత బ్రహ్మాండంగా కట్టినట్టు మేము సర్వనాశనం చేసి ఈరోజు చూడండి చెట్లు మొలిసినాయి, అక్కడ మోర్లు, డ్రైనేజీలు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే వీటికి పట్టాలు ఇచ్చి వీటిల్లో 2 వారాల్లో చేరాలని చెప్పేసి వీరు మాట్లాడితే పేద ప్రజల పట్ల వీరికి ఉన్నటువంటి ప్రేమ ఏందో చెప్పచ్చు. ఇంకా మేము టవర్లు కడతామంటారు. మీరు కొత్త టవర్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. మీరు దయచేసి దీన్నే కొంత డబ్బు తీసుకొచ్చి పెట్టి రిపేర్లు చేసి మరి నిజమైనటువంటి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చూడండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడండి, కనీసం అక్కడ పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు, అక్కడ అడుగు పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు. మరి దయచేసి మీడియా మిత్రుల్లో కూడా నేను చెప్తా ఉన్నా, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఈ ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొని పోవాలని, ప్రభుత్వం తెలిసే విధంగా చేసి వీటిని రిపేర్ చేసి మరి నిజంగా ప్రజలకు నివాస యోగ్యంగా కల్పించేసి వారికి ఇవ్వాలని చెప్పేసి నేను వారికి సూచిస్తా ఉన్నా. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేను తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఇక్కడ మెట్లు చూడండి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ పరిస్థితి చూసినా ఉండే పరిస్థితి లేదు. మరి మేము మాత్రం మంచిగా పేద ప్రజలకు కూడా ఓపెన్ జిమ్ కూడా ఉండాలి, పార్కు కూడా ఉండాలి అని చెప్పేసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మేము నిర్మిస్తే వాళ్ళు మాది ఇక్కడ చూడండి చర్చలు దొరికిపోయినాయి.
కిటికీలు కూలిపోయినాయి, ఇక్కడ కింద ఫ్లోరింగ్ పోయింది, బాత్రూములు లేవు, ఏ ఒక్కడు కూడా లేవు. సో మేము కట్టినటువంటి బిల్డింగ్లకు కేవలం రిపేర్లు చేసిందే మరి ఇది ప్రజలకు నివాస యోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.